మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, EB-5 ఇన్వెస్ట్మెంట్ వీసా అన్న EB-5 వీసా అన్న ఒకటే కదా సార్? ఒకటే. యా, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు అది ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఒక్కసారి మా వ్యూవర్స్ కి. ఎందుకంటే చాలా మంది EB-5 వీసాస్ అంటే అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ వీసాస్ యుఎస్లో ఇన్వెస్ట్మెంట్ వీసాస్ అన్నమాట. యుఎస్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి డైరెక్ట్గా EB-5 అంటే డైరెక్ట్గా మనకి గ్రీన్ కార్డ్ వస్తుంది, సిటిజన్షిప్ వస్తుంది. ఓకే, మనందరికీ కూడా కావాల్సింది ఏమిటి, అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అది. గ్రీన్ సో ఆ విధంగా చేస్తాం కాబట్టి అంత క్రేజ్ ఉంది కాబట్టి అంత మనకి అది యుఎస్ కొడిపోయి అక్కడ సెటిల్ అయిపోవాలని చాలా మంది అనుకుంటుంటారు కాబట్టి ఇది ఒక మెథడ్ టు గో టు యుఎస్. ఫస్ట్ థింగ్ అయితే ఇది వరకు ఇది చాలా తక్కువలో ఉండేది. తక్కువలో అంటే కంపేర్ టు ఇవాళ ఉన్న రేట్లకి అప్పుడు చూస్తే $5 lakh ఉండేది. ఓకే, ఇప్పుడు ఇది ఏకంగా పెంచేసి 1.05 మిలియన్స్ అంటే ఇయర్లీ 10 lakhs డబల్ చేసేసారు. సమ్ 22 మార్చ్ నుంచి ఎప్పుడైతే డబల్ చేసేసారు. సో ఇప్పుడు మనం అంత పెట్టుబడి పెట్టుకుని మనం ఆ డాలర్లో ఆ విధంగా మాట్లాడుకుంటే సుమారుగా 9 crores దాకా మనం ఇవాళ పెట్టుబడి పెట్టుకుని అక్కడికి వెళ్తే అక్కడ మనం ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది ఎందుకు, వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి, అక్కడ ఉన్న యూత్కి, అక్కడ ఉన్న వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి. అర్థమైందా? వాళ్ళు మన మీద ప్రేమ కాదు, వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు అలాంటి పాలసీస్ వాళ్ళు ఇవాల్వ్ చేశారు. ఆ పాలసీలో ఏంటంటే మనం ఈ మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 మందికి మనం మినిమం 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అది మనం ఏ రకమైనటువంటి జాబ్స్ క్రియేట్ చేయబోతున్నాము, ఏ రకమైన బిజినెస్ పెట్టదలుచుకున్నాము, అక్కడ ఏ ఏరియాలో పెట్టదలుచుకున్నాము, అదే మొత్తం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా మొత్తం అంతా కూడా మనం ఇచ్చి దాన్ని మనం ప్రాసెస్ చేయించుకుని మనం అప్పుడు వీసా పొందాలి. అప్పుడు మనం వెళ్ళగలుగుతాం. సో యూఎస్లో అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంటే యూఎస్లో ఎనీ స్టేట్ వీ కెన్ గో. ఏ స్టేట్కి వెళ్ళదలుచుకుంటే ఆ స్టేట్కి మనం ఆ అప్లికేషన్ పెట్టుకుని మనం అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఆ బిజినెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇక్కడ ఉన్న చట్నీ హోటల్ లాగా అక్కడ చట్నీ హోటల్, ఇక్కడ కైలాస పర్వతం ఉంది, అక్కడ కైలాస పర్వతం ఉంది, ఇక్కడ గోదావరి వాళ్ళు ఉంది, అక్కడ గోదావరి వాళ్ళు. అట్లా మన వాళ్ళు ఈ ఆపర్చునిటీ తీసుకుని చాలామంది అక్కడ బిజినెస్ సెటప్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది ఇదివరకు చాలా తక్కువ ఉండేది కాబట్టి $5 lakh కంపేర్డ్. ఇప్పుడు ఇలా బాగా వచ్చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేసి దాన్ని పెంచారు. పెంచినా ఆగుతారా? ఇప్పటికి కూడా అఫోర్డబుల్ ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో వాళ్ళు వెళ్తారు. ఇది వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు, ఆ వీసాస్ ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు కొంత నెంబర్ టార్గెట్ చేస్తారు. ఈ వీసాస్ ద్వారా, EB-5 వీసాస్ ద్వారా పర్ యానం ఒక 10,000 ఎంప్లాయీస్ రావాలి, 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ రావాలి అని అనుకుంటే మనం 10 చొప్పున చూసుకుంటే మినిమం 10 అంటే మినిమం ఒక 1000 EB-5 రావాలని అట్రాక్ట్ చేస్తారు. యుఎస్ ఏంటంటే మన ప్లానింగ్ ఎలా ఉంటుందంటే బయట కంట్రీస్ నుంచి ఎలాగ ఇన్వెస్ట్మెంట్ రావాలి, బయట స్టూడెంట్స్ని ఎలా తీసుకురావాలి, అదొక రెవెన్యూ. మన మీద ప్రేమ కంటే అది ఒక రెవెన్యూ. అక్కడ ఉన్న యూనివర్సిటీస్కి ఆ ఉన్నటువంటి ర్యాంకింగ్ ఎన్నో ఉన్నాయి, రకరకాల యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ కూడా. అన్నీ టాప్ ర్యాంక్డ్ ఏం కాదు, ఇక్కడలాగో అక్కడ అలాగే. ఆ టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మన పిల్లలు వెళ్తారు. సో అందువల్ల ఏంటంటే యూఎస్లో అలా వెళ్ళటానికి అదంతా కూడా మనకి రెవెన్యూ జనరేషనే కదా. మన డాలర్లన్నీ కొనుక్కుని వెళుతున్నాం అంటే వాళ్ళ డాలర్కి మనమే డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం. ఒక పక్కన ఆయిల్ ఇంపోర్ట్స్కి అదే డాలర్ కావాలి. ఇలాగ మనం ప్రతిదానికి కూడా ఆ డాలర్కి అలాగ వాళ్ళ వాల్యూని అలా ఉంచడానికి ఈ విధంగా వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు అలాగ ఇస్తూ పోతుంటారు అనమాట. వీసాస్కి ఆ నెంబర్ ఆఫ్ వీసాస్ ఇస్తుంటారు. ఆ వీసా వచ్చినంతలోనే చాలామంది ఎంప్లాయ్మెంట్ వచ్చేసినట్టుగా అనుకుంటారు. ఆ వీసాస్ టైప్స్ డిఫరెంట్. మనకు వచ్చే స్టూడెంట్కి వచ్చే టైప్ వీసా స్టూడెంట్ వీసా. ఇప్పుడు EB-5లో వచ్చేది వీసా గ్రీన్ కార్డ్, అండ్ దట్ వీసా ఇస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. మనం ఇది వెళ్ళి ఇన్వెస్ట్ చేయకుండా అక్కడ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రూఫ్ చూపించాం, ఆల్రెడీ మనం ఏ బిజినెస్ చెప్పాము, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామో చెప్పాము, ఇవన్నీ చెప్పాం కాబట్టి ఆ విధంగా మనం చేయాల్సిందే. చేయకపోతే ఆటోమేటిక్గా మళ్ళీ స్టేటస్ మారిపోతుంది, కన్వర్షన్ మారుతుంది. మళ్ళీ నెక్స్ట్ సెన్సెస్ అంటే 1 year ఎవ్రీ ఇయర్ వాళ్ళు చూస్తుంటారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళు వెనక్కి పంపించేస్తారు. అంటే సార్ ఇప్పుడు EB-5 వీసాతో అమెరికాలో సెటిల్ అయిపోవచ్చా?
హ్యాపీగా గ్రీన్ కార్డ్ అన్నారు కదా మీరు. అవును, మరి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమ్, ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ యూనిట్ ఏ కంపెనీ ఇప్పుడు ట్యాక్స్ ఫ్రీ హెవెన్స్ ఉన్నాయన్నమాట, డెలావేర్ లాంటి ప్లేసెస్, అక్కడ మన వాళ్ళు పెట్టుకున్నారు. డెలావేర్లో చాలా ఉన్నారు ఇండియన్స్. డెలావేర్లో పెట్టుకుంటే మనకి ఏ ట్యాక్స్ ఉండదు. yes. చక్కగా ట్యాక్స్ ఫ్రీగా అక్కడ ఒక యూనిట్ పెట్టుకుని సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడ ఆర్డర్ తెచ్చుకుని మనకి ఇక్కడికి కుక్కటిపల్లిలో మనం చీప్గా చేంజ్ చేసుకుని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి ఈ విధంగా చేసుకుంటూ చాలామంది ఫ్లరిష్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్స్లో రకరకాల, అంటే మనకి కరెక్ట్ అయినటువంటి బిజినెస్ మన చేతిలో ఉంటే మనం బిజినెస్ మోడల్ ఆ విధంగా డిజైన్ చేసుకుంటే ఖచ్చితంగా EB5 అనేది మంచి మంచి మార్గం అనమాట, రూట్. ఓకే, కానీ మనకి అంత ఉండాలిగా, ఉండాలి. అందరూ నా చేతిలో 10 crores ఉండాలిగా. yes. 10 crores ఉన్న వాళ్ళు ఇవన్నీ ఆలోచించి ఆ రూట్లో పెడుతున్నారు. yes. మనం మామూలుగా సామాన్య మానవుడికి మనకి అనుకునేటంటే ఆ విధంగా మనం చేయలేరు పాపం. yes. ఇప్పుడు కొత్తగా ఇన్నోవేటివ్ ఏంటంటే ఇద్దరు కలిసి 2 ఫ్యామిలీస్ కలిసి 2-5 లక్షలు పెట్టుకుని అలా కూడా పెడుతుంది. అంటే సార్ ఇప్పుడు H1B వీసా ఉన్న హోల్డర్ EB5 వీసాకి అప్లై చేసుకోవచ్చా? ఈ H1B అన్నది ఎంప్లాయ్మెంట్ వీసా. అది కొంతకాలం అయిన తర్వాత అతనికి గ్రీన్ కార్డు వస్తుంది. కొంతకాలం అయిన తర్వాత అతనికి సిటిజన్షిప్ వస్తుంది. ఈ విధంగా అతను కొన్నాళ్ళకి, అంటే ఇవాళ H1B తీసుకున్న వాడికి ఒక 10 ఏళ్ల దాకా సిటిజన్షిప్ రాదు. ఓకే, మినిమం, అంటే అంత డిలే అవుతుంది. ఒకప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చేది, మినిమం 10 ఏళ్ళు అనమాట. గ్రీన్ కార్డు తర్వాత సిటిజన్షిప్ రావాలంటే మినిమం 10 ఏళ్ళు పడుతుంది ఇప్పుడు. అదే కనుక ఎవరైనా ఎక్స్ట్రాటరీగా మనం అనుకున్నాం టాలెంటెడ్ అని, అలా ఏదో రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏదో కనిపెట్టిన వాళ్ళు ఇలాగ ఉంటారు కదా, ఆ కనిపెట్టిన వాళ్ళకి, అంటే ఏదో పేటెంట్స్ కనిపెట్టిన వాళ్ళు లేదా ఫార్ములేషన్స్ కనిపెట్టిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా అలా సైంటిఫిక్గా ఉండి అలా ఎక్స్ట్రాటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రం అవుట్ ఆఫ్ వే వస్తుంది. వాళ్ళకి మాత్రం సిటిజన్షిప్ అవుట్ ఆఫ్ వే వస్తుంది. వాళ్ళకి గ్రీన్ కార్డు కూడా చాలా తొందరగా వస్తుంది. వీళ్ళకి మాత్రం మనం ప్రస్తుతం అనుకునేటువంటి వాళ్ళంతా మన దృష్టి ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మన IT ప్రొఫెషనల్స్, వీళ్ళకి మాత్రం ఇట్ విల్ టేక్ మినిమం 10 years. దే షుడ్ బి వెరీ ఫార్చునేట్. ఆ 10 years కూడా ఎలాంటి వాళ్ళకి చాలా మంచి కంపెనీస్లో ఏదో చక్కటి క్వాల్కామ్, చక్కటి మైక్రోసాఫ్ట్, చక్కటి ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి కంపెనీస్లో చూస్తున్న వాళ్ళకి మాత్రమే అలాంటి అవకాశం. అందరికీ చిన్న చిన్న కంపెనీస్లో చూసే వాళ్ళకి అంత ఫాస్ట్గా వచ్చేసేది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మెల్ల కంపెనీ వాళ్ళే టేకప్ చేస్తారు, ఫైల్ చేసి వాళ్ళే టేకప్ చేసి ఈయన ఉండాలి, ఈయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ కష్టం అని వాళ్ళే మన పిల్లల్ని వాళ్ళు గ్రూప్ చేసి వాళ్ళు ఆ విధంగా రిటైన్ చేసుకుంటారు. లేకపోతే ఈ వీడు $10,000 వచ్చినా జంప్ అయిపోతాడు. ప్రాసెసింగ్ కనుక చేయకపోతే, మొదలు పెట్టకపోతే మన వాడు జంప్ అయిపోతాడు. అందు గురించి జంప్ కాకుండా ఉండాలని వాళ్ళకి ఇదొక టైప్ ఆఫ్ రిటెన్షన్, అంటే ఎట్రిషన్ లేకుండా, కంపెనీ విడిచి కంపెనీ వెళ్ళడానికి లేకుండా వాడిని బద్దీ చేయడానికి ఈ ఎర వేస్తారు. ఇలాంటి ఎర వేసి పిండి అలాగ ఉంచేస్తారు అనమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైతే మనం అనుకుంటున్నామో H1B వీసా వాళ్ళు ఆ విధంగా గ్రాడ్యుయేట్ అవుతారు. ఇదైతే స్ట్రైట్ ఎస్కలేటర్ మీద వెళ్ళిపోవటం అంటే మెట్లెక్కకుండా ఎస్కలేటర్ మీద డైరెక్ట్గా వెళ్ళిపోయి మనం అది ఎంత పెట్టాలి, 1.05 million, అంటే నియర్ అబౌట్ ఇవాళ కరెన్సీలో అరౌండ్ 9 crores దాకా పెట్టాలి. పెడితే మనకు అలా. సో ఓవరాల్ క్వశ్చన్ చెప్పండి, EB5 వీసా బెనిఫిట్స్ ఏంటి సార్? EB5 వీసా మీద బెనిఫిట్స్ చెప్పేసా కదా. ఒక్కసారిగా వీఆర్ రీచింగ్, ఒక్కసారిగా మనకి బిజినెస్ పర్మిషన్స్ అన్నీ వచ్చేసాయి. ఒక్కసారిగా మన ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మన ఎంప్లాయర్ అక్కడ ఎంప్లాయీ, ఇక్కడ ఎంప్లాయర్ స్టేటస్ వచ్చేసింది. ఆ తర్వాత మన అదృష్టం కలిసి వస్తే, అంటే మనకు అదంతా చూసుకుని మనం ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేస్తాం కదా, మన నెట్వర్కింగ్, మన ఉన్న ప్రొడక్ట్ని బట్టి మనకి ఫ్యూచర్ గాడ్ ఓన్లీ నోస్ ఎక్కడికైనా రీచ్ అయిపోవచ్చు. సో ఆకాశ నిహతురా. థ్యాంక్ యూ సార్.